ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తాం. ఈ లేఖన భాగం మనకు అర్థం కావడానికి మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్న ఏంటంటే, పాపము అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమం అంటే దేవుని మాటను మీరడం కదా. దేవుడు వద్దు అన్నదాన్ని చేయడము, దేవుడు చేయమని చెప్పిన దాన్ని చేయకపోవడం, దేవుని ఆజ్ఞకు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవడాన్నే ఆజ్ఞాతిక్రమం అంటాం కదా. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనంలో ఒక విషయం రాయబడింది. ఇక్కడ బెన్యామీనీయులకి మిగిలినటువంటి ఇశ్రాయేలులకి అంతర్యుద్ధం జరుగుతూ ఉంది. సివిల్ వార్ అంటారు దాన్ని. ఇశ్రాయేలీలకి బెన్యామీనీయులకి మధ్యలో, బెన్యామీనీయులు కూడా ఇశ్రాయేలీలే, వారికి మధ్య సివిల్ వార్ నడుస్తున్నటువంటి ఆ రోజుల్లో ఇశ్రాయేలీలందరూ బెన్యామీనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ బెన్యామీనీయుల సైన్యాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ ఈ 15 నుంచి చదివి వినిపిస్తాను. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తం చేయగా 700 మంది అయి గిబియా నివాసులు గాక కత్తిదూయు సమర్థులై పట్టణముల నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. అక్కడ 700 మంది ప్రత్యేకంగా చెబుతూ తర్వాత 26,000 మందిని ప్రత్యేకంగా చెబుతున్నాడు. ఈ 700 మంది వీళ్ళ సామర్థ్యం ఏంటంటే 16వ వచనంలో, ఆ సమస్త జనములో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతి వాడును గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి వడిసల రాయి తప్పక విసరగలవాడు. బైబిల్ పండితులు ఈ 20వ అధ్యాయం 16వ వచనాన్ని పాపము అంటే ఏంటి అన్నదానికి నిర్వచిస్తారు. ఈ బెన్యామీనీయుల్లో 700 మందికి ఎడమ చేతి వాటం ఉందంట. వాళ్ళ సామర్థ్యం ఏంటంటే, వాళ్ళు ఎదురుగా అల్లంత దూరంలో ఒక తల వెంట్రుకను పెడితే, ఒక వెంట్రుకను పెట్టి వారికి వడిసలు ఇస్తేనంట, ఆ 700 మంది సామర్థ్యం ఏంటంటే ఆ వెంట్రుకని గురిగా కొట్టగలరంట. ఆ వెంట్రుకని ఇటు కానీ రాయి మిస్ అవ్వదు, అంత గురిగ్గా కొట్టగలరు. అది వాళ్ళ సామర్థ్యం. దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు సరిగ్గా దానికి సమాంతరంగా మనం జీవిస్తే దాన్ని పరిశుద్ధత అంటాం, నీతి అంటాం, యథార్థత అంటాం, భక్తి అంటాం. ఆయన పెట్టినటువంటి ఆ పద్ధతికో, ఆ ఆజ్ఞకో, ఆ కట్టడికో, ఆ విధానానికో ఇటువైపు వెళ్ళినా మన జీవితం దాన్ని పాపం అని పిలుస్తాం. మరొకసారి, ఎలాగైతే 700 మంది ఆ తల వెంట్రుక మీదకి గురిగా సరిగ్గా రాయి విసరగలరో అది వాళ్ళ సామర్థ్యం. అలాగే దేవుడు ఒక ఆజ్ఞను విధించినప్పుడు, ఒక పద్ధతిని పెట్టినప్పుడు సమాంతరంగా దానికి మనం జీవిస్తే, సరిగ్గా జీవిస్తే దాన్ని భక్తి అంటాం, పరిశుద్ధత అంటాం. దేవుడు పెట్టిన దానికి కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోయినప్పుడు దాన్ని పాపము అని పిలుస్తాం. సరే, ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి దేవుడు మానవుడికి పెట్టినటువంటి ఒక వ్యవస్థ, ఆయన పెట్టినటువంటి పద్ధతి ఏంటి అంటే మొట్టమొదట వివాహం ఎలా జరిగింది అంటే 18వ వచనం నేనే చదువుతాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. రాత్రి మనం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఎందుకు అన్న దాని గురించి ధ్యానించాం. ఇప్పుడు సాటి అయిన సహాయం అంటే ఏంటి అనేదాన్ని ధ్యానిస్తాం. మొత్తానికి ఈ మస్కట్ పుణ్యం అని ఆదికాండం 2వ అధ్యాయం అయిపోతుంది సాయంకాలానికి. రేపు
తర్వాత ఎక్కడైనా సభలో 3వ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటాం. 2వ అధ్యాయానికి ఈ మస్కట్ వేదిక అయింది. చూద్దాం. దేవుడు ఆదాముకి సాటి అయిన సహాయాన్ని చేస్తున్నాడు. సాటి అంటే ఏంటంటే ఈక్వల్ ఇన్ ఎసెన్స్, సమానం. ఆదాముకి హవ్వకి ఇద్దరు సమానం దేవుని దృష్టిలో. ఒకరు పెద్ద, ఒకరు చిన్న కాదు. ఈక్వల్గా చేశాడు ఆయన, సమానంగా చేశాడు ఆయన. ఒకవేళ మన పార్ట్నర్ని, మన భాగస్వామిని ఈక్వల్గా ట్రీట్ చేయకపోతే దాన్ని ఏమంటాం? పాపం అంటాం. అవునా? నోరు మూసుకొని నీకేం తెలియదంటే ఎవరిని వెక్కిరిస్తున్నావు? ఎందుకని? అక్కడ ఉంచబడినటువంటి వెంట్రుక మీదకి గురిగా సరిగ్గా రాయి విసరకపోతే మిస్ అయినట్టు, ఫెయిల్ అయినట్టు. ఆయన పెట్టినటువంటి ఆ ఆజ్ఞకి అటుగాని ఇటుగాని వెళ్తే పాపం చేసినట్టు కదా. మన భాగస్వామి అంట మనతో సాటి, ఈక్వల్గా చేశాడు ఆయన. ఈ మొత్తం లేఖనాన్ని మీకు చెప్పడానికి నేను సిద్ధపడుతున్నప్పుడు నాకు బాధ అనిపించింది. ఏంటి ప్రభా, ఒక్కటి కూడా సెట్ కావట్లేదని, అసలు ఒక్కటి కూడా మ్యాచ్ కావట్లేదు ఏంటి అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది? ఫస్ట్ రాయి మిస్ అయిపోయిందా? మన భాగస్వామిని ఈక్వల్గా ట్రీట్ చేయం. ఒట్టి మాలోకం అండి అనేవాళ్ళు ఉన్నారు. వెర్రి బాగోగులది, వెర్రి బాగోగులాడు, అసలు దేనికి తరం కాదు, దేనికి తరం కాడు కదా. ఈక్వల్గా ట్రీట్ చేయం. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? 10 లక్షలు కట్నం తీసుకొచ్చాను కదా, నన్ను చేసుకోకముందు నువ్వు తినడానికి తిండి లేదు, ఏంటి నాకు ఎక్కువ మాట్లాడుతున్నావు? రకరకాలుగా మాట్లాడుతుంటాం. నో, దేవుడు అంటున్నాడు సాటి అయిన సహాయము, ఈక్వల్. ఈక్వల్ అనగానే, సాటి అనగానే అన్ని పనులు ఇద్దరు చేస్తారని అర్థం కాదు. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. పురుషుడు చేసే పనులు దేవుడు పురుషుడికి నిర్ణయించాడు, స్త్రీ చేసే పనుల్ని స్త్రీకి నిర్ణయించాడు. సాటి అన్నాడు అని అన్ని పనులు చేస్తానంటే కుదరదు. ఈక్వల్ డజంట్ మీన్ సేమ్. ఈక్వల్ అంటే సేమ్ అని కాదు. చాలామంది అనుకుంటా అంటే అదేంటి దేవుని దృష్టిలో ఇద్దరు సమానమే కదా అంటే, సమానమే అంటే ఇద్దరు ఒకే పని చేస్తారని కాదు. ఎవరికి నిర్ణయించిన పనులు వాళ్ళు చేస్తారు. దేవుని దృష్టికి సమానమే, ఇద్దరు సమానమే అని ఇద్దరు అంట్లు తోముకునే కార్యక్రమం పెట్టుకోకూడదు. ఇద్దరు సమానమని ఇద్దరు బయటికి వెళ్ళి పనిచేసే పని పెట్టుకోకూడదు. పురుషుణ్ణి దేవుడు చేసిన విధానం వేరే, స్త్రీని దేవుడు చేసిన విధానం వేరే. ఆయన దృష్టికి ఇద్దరు సమానమే, కానీ వారిని తయారు చేసిన విధానాన్ని బట్టి వారికి ఉన్నటువంటి బాధ్యతలు వేరే. సాటైన సహాయాన్ని చేద్దాం అనుకున్నాడంట. అనుకున్నప్పుడు ఆయన ఏం చేయాలి? వెంటనే హవ్వను చేసేటువంటి కార్యక్రమం పెట్టుకోవాలి. కానీ ఏమని రాయబడిందంటే తర్వాత 19వ వచనం, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, ఇదంతా 6వ దినాన జరుగుతున్నటువంటి కార్యక్రమం. 6వ దినాన పూర్తిగా ఏం జరిగిందన్నది తర్వాత 2వ అధ్యాయం వివరిస్తున్నాడు. తర్వాత జరిగింది కాదు ఇది. 6వ అధ్యాయంలోనే, క్షమించండి, 6వ రోజులోనే, 6వ అధ్యాయం అన్నా ఇంతకుముందు 6వ రోజే కదా, 6వ రోజులోనే జరిగినటువంటి కార్యక్రమం ఇది. అయితే అక్కడ భూజంతువులను చేశాడు, తర్వాత మానవుని చేశాడు, వదిలిపెట్టేశాడు. ఇక 2వ అధ్యాయంలో దాన్ని కొనసాగిస్తున్నాడు. ఎలా చేశాడని ఇన్ డీటెయిల్గా చెప్తున్నాడు. ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. దేవుడు ఏమనుకున్నాడు అంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అనుకున్నాడు. అనుకుని వెంటనే ఆదాముకి ఒక హవ్వను చేసి తీసుకుని వస్తే కనుక ఆదాము అడుగుతాడు, ఎందుకు ఈవిడ, నేను అడిగానా అంటాడు. కాబట్టి ఆదాము కూడా తనకు ఒక పార్ట్నర్ కావాలనే అవసరత తెలియాలి.
అవసరత గుర్తెరగాలి. గుర్తెరగాలంటే ఏం చేయాలి? ఆయన అంతకుముందే నిర్మించినటువంటి పక్షుల్ని, భూజంతువుల్ని అన్నింటినీ ఆయన ఎదురుగా తీసుకుని వచ్చి వాటికి పేర్లు పెట్టు. పేర్లు అంటే ఏంటి? ఇంతకీ పులి, నక్క, తోడేలు అని పెట్టాడు ఏంటి? కాదు, వాటి రోల్స్ అవి ఏం చేస్తాయి? ఆ పేరు అంటే వాటి ప్రత్యేకత, వాటి ఉనికి, వాటి ప్రాధాన్యత. జస్ట్ ఏదో ఒక టైటిల్ ఇచ్చి పంపించడం కాదు. అలా ప్రతి భూజంతువు వచ్చినప్పుడు, ప్రతి పక్షి వస్తున్నప్పుడు రెండు వస్తున్నాయి. ఒకటి మగ పులి అయితే ఇంకొకటి ఆడుపులి లేదా పెంటి పులి అని పిలుస్తున్నాడు ఆయన. ప్రతిదీ రెండు వస్తున్నాయి. పక్షులు కూడా రెండు వస్తున్నాయి. ఒకటి కోడి పుంజు అయితే ఒకటి కోడి పెట్ట వస్తుంది. ఇలా మొత్తం భూజంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి పేర్లు పెట్టడం అయిపోయిన తర్వాత ఆదాముకి ఒక ప్రశ్న వస్తుంది. మరి నేనేంటి ఒక్కడనే ఉన్నాను? అన్నీ రెండు వచ్చినప్పుడు నేనేంటి ఒక్కడనే ఉన్నాను? అయినా ఎందుకు వచ్చాయి? ఇక్కడ ఎందుకు వచ్చాయంటే ఇవి అభివృద్ధి పొందాలి, ఫలించాలి, విస్తరించాలి, ఆకాశం నిండించాలి, ఇటు భూమిని నిండించాలి. ఓకే, మరి నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? దేవుడు నేను కూడా ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి కదా. మరి అలాంటప్పుడు నాకు పార్ట్నర్ లేదు కదా, నేను ఒక్కడనే ఉన్నాను కదా అని తనకు కూడా ఒక భాగస్వామి ఉండాలనే అవసరతని ఆదాముకు తెలిసేదానికి వీటన్నింటికి పేర్లు పెట్టేటువంటి ప్రోగ్రాం పెట్టాడు దేవుడు. ఇప్పుడు అర్థమైంది, నాకు కూడా సాటి అయిన సహాయం కావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయాను. ఇన్ని పక్షులకి, జంతువులకి పేర్లు పెట్టాడు, కానీ వీటన్నింటిలో వాటి పార్ట్నర్స్ని గుర్తించాడు తప్ప తనకు ఒక పార్ట్నర్ అక్కడ ఉందనే విషయం ఆదాముకి కనపడలే. అంటే మనిషికి తోడు జంతువుల్లోనూ పక్షుల్లోనూ లేదు, అది స్త్రీకి కానీ పురుషుడికి కానీ. కానీ మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్తే, మిగిలినటువంటి ప్రపంచానికి వెళ్తే కుక్కలను పెళ్లి చేసుకునేటువంటి సంస్కృతి ఉంది, జంతువులను పెళ్లి చేసుకునేటువంటి సంస్కృతి ఉంది, జంతువులతో సంభోగం చేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకే మనం లేవి కాండాన్ని, ద్వితీయోపదేశ కాండాన్ని చూసినప్పుడు స్త్రీ శయనం వలె జంతు శయనం చేయకూడదు అని ఆజ్ఞ జారీ చేయబడింది. అంటే ఏంటి? అప్పటికే జంతువులతో శయనించేటువంటి పద్ధతి ఉంది కాబట్టి ఇశ్రాయేలీయులైన మీరు జంతువులతో శయనించకూడదు. మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అదేంటి జంతువులు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్ళి అని గౌరవంగా చెప్తున్నాను, చాలా దరిద్రంగా ఉంటుంది వర్ణిస్తే. మీరేంటి జంతువులతో పెళ్లి చేసుకుంటున్నారంటే వాళ్ళు అంటారు, వాళ్ళు ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేస్తారు మన మీద. అప్పుడు వెంటనే పోలీసులు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఎందుకు నన్ను అరెస్ట్ చేశారంటే ఆ వ్యక్తికి ఇష్టమైంది ఆ వ్యక్తి చేసుకుంటున్నాడు, ఆ వ్యక్తి ఇష్టాన్ని కాదనడానికి నువ్వెవడవి, ఆ వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడానికి నువ్వెవడవి. చట్టాలు వచ్చేస్తాయి. ఇది తప్పు అని చెప్పేటువంటి స్వేచ్ఛ లేదు. ఇక్కడ ఒమన్ కాబట్టి ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు. ఇదే మైక్ కనుక ఫారిన్ కంట్రీస్లో ఇచ్చారనుకో, వెస్ట్రన్ కంట్రీస్లో ఇచ్చారనుకో, అక్కడ ఈ టాపిక్ ఎత్తుకోకూడదు, ఇది స్కిప్ చేసి మరలా ఇండియాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెష్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడితే లోపల తీసుకుని వేసేస్తారు. అంటే కనీసం బైబిల్లో ఏమి వ్రాయబడిందో దాన్ని చెప్పుకునేటువంటి స్వాతంత్రం కూడా లేదు ఈరోజు ప్రపంచంలో. అందుకనే వెస్ట్రన్ కంట్రీస్లో ప్రత్యేకించి ఇలాంటి చట్టాలు ఉన్నటువంటి దేశాల్లో బైబిల్ను బ్యాన్ చేయాలి అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. కారణం ఏంటంటే ఈ బైబిల్ ఉంటే మేము మాకిష్టం వచ్చినట్టుగా బ్రతకలేం. బైబిల్ అనాగరికమైంది అనేటువంటి నినాదాలు వస్తున్నాయి. బైబిల్ అంట అనాగరికమైందట. ఎందుకని? జంతువులు పెళ్లి చేసుకోవద్దని చెప్పింది, అందుకని బైబిల్ అనాగరికమైంది. మరి మోడర్న్ ఏంటి? ఎవడు దేనినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరితోనైనా ఉండొచ్చు. ఆదాముకి సాటైన సహాయాన్ని దేవుడు చేద్దామనుకున్నప్పుడు హవ్వని ఎందుకు తీసుకొచ్చాడు? ఇంకో ఆదాముని తీసుకొని రావచ్చు కదా, అవునా? సాటైన సహాయం అన్నప్పుడు ఇంకో ఆదాముని తీసుకొని రావచ్చు కదా. హవ్వని ఎందుకు తీసుకొచ్చాడు అంటే హోమోసెక్షువల్ రిలేషన్ అన్నది వాక్యానుసారం కాదు.
అంతేనా దాని అర్థం? దాన్నే అపోస్తలుడైన పౌలు అంటాడు, పురుష సంయోగులైనను ఆడంగితనము గలవారైనను అని మాట్లాడతాడు. పురుష సంయోగులు. సొదొమ గొమొర్రా పాపం ఏంటి? పురుష సంయోగులు. ఇది దేవుని పెట్టినటువంటి నియమం కాదు, దేవుడు పెట్టిన చట్టం కాదు ఇది. ఆదాముకి సాటైన సహాయం చేద్దాం అనుకున్నాడు, ఇంకో ఆదాముని తీసుకొని రాలే. అంటే ఆదాము ఇంకో ఆదామును పెళ్లి చేసుకుంటే అది దేవుడు పెట్టినటువంటి చట్టం కాదు. ఎందుకు నేనేం చెప్తున్నాను, మన ఎదురుగా ఉంచబడిన ఆజ్ఞ ఏంటి అర్థమైతే మనం దానికి సరిగ్గా విసురుతున్నామా, పక్కకు వెళ్ళిపోతుందా అన్నది మనకు అర్థమవుతుంది. జంతు శయనం వచ్చింది, రాయి మిస్ అయిపోయింది. ఆదాము ఇంకో ఆదాముని, హవ్వ ఇంకో హవ్వని చేసుకునేటువంటి పరిస్థితి. చాలా రోజుల క్రితం, అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక వీడియో మాట్లాడాను. అదేంటంటే ఈ స్త్రీ పురుషుణ్ణి, పురుషుడు స్త్రీ కాకుండా పురుషుడు పురుషుణ్ణి, స్త్రీ స్త్రీని వివాహం చేసుకోవడం అన్నది వాక్యానుసారం కాదు అని వీడియో మాట్లాడాను. వీడియో మాట్లాడిన 3వ రోజు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటంటే, ఆ ఫోన్ సారాంశం ఏంటంటే ఆవిడేం మాట్లాడుతుందంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అటు కర్ణాటక, తమిళనాడు 4 రాష్ట్రాల నుంచి 5,000 మంది నీ చర్చిని ముట్టడించబోతున్నాం, కాసుకో అన్నారు. ఏంటంట, 4 రాష్ట్రాల నుంచి 5,000 మంది వ్యక్తులు నన్ను ముట్టడించబోతున్నారంట. ప్రస్తుతానికి మేము కోర్టుకి మధ్యలో ఉన్నాం, కోర్టుకు వెళ్తున్నాం కేసు ఫైల్ చేయడానికి. ఏమైంది, ఎందుకు అని అంటే, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏం మనోభావాలు? నేను ఎవరినేమన్నాను అంటే, స్త్రీలను పెళ్లి చేసుకోకూడదని చెప్పడానికి నువ్వెవడవు అసలు, పురుషులను పెళ్లి చేసుకోవద్దని చెప్పడానికి నువ్వెవడవు అసలు, నువ్వు పాస్టర్వి, పాస్టర్గా ఉండకుండా మాతో నీకేం పని? నేను పాస్టర్ అంట, ఎలా ఉండాలంటే నేను పాస్టర్ లాగే ఉండాలంట. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించరే. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందొచ్చు, ఒకరి ఎడలు ఒకరు కామతప్తులైరే. ఏం మాట్లాడుతున్నాడు? ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టారో వీళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే, స్త్రీలతో పురుషులతో అవాచ్యమైనది చేయొచ్చు. అంటే నేను పాస్టర్నేనా ఇలా మాట్లాడితే? నువ్వు పాస్టర్లాగా ఉండాలి కానీ మాతో ఏం పని? మరి బైబిల్లో ఉంది కదా ఇది. ఇలాంటి విషయాలు చెప్పేది కేవలం పాస్టర్ మాత్రమే. ఎందుకంటే మానవుడిని చేసిన దేవుడు ఆది కాండంలో, కాబట్టి ఆయన ఎలా చేశాడన్నది అర్థమయ్యేది పాస్టర్కి. కాబట్టి ఇలాంటి విషయాలు ఎవరు చెప్పాలి? పాస్టరే చెప్పాలి. నేను సరిగ్గానే చెప్పాను ఆ రోజు, సరిగ్గానే చెప్పాను. కానీ 5,000 మంది ముట్టడిస్తామంటే వద్దులేరు నాయన. నా ఫ్రెండ్ ఒకటి కాల్ చేశాడు, ఒరే నాయన నువ్వు పెట్టుకుంటే స్త్రీలతో అయినా పెట్టుకో, లేకపోతే పురుషులతో అయినా పెట్టుకో, ఇది వద్దురా దరిద్రంగా ఉందన్నాడు. సర్లేరని ఇమ్మీడియట్గా వీడియో డిలీట్ చేసి, నిజమే కదా, కొట్టించుకుంటే వాళ్ళ దగ్గర నేను కొట్టించుకో, వీళ్ళ దగ్గర నేను కొట్టించుకోవాలి, ఎందుకు వచ్చిన కర్మ దాన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. నిజం, మనోభావాలు చాలా చీప్గా దొరుకుతున్నాయి, పుసుక్కుని పగిలిపోతున్నాయి ఏది మాట్లాడినా సరే. ఆదాముకి సాటైన సహాయం చేద్దాం అనుకున్నాడంట, కాబట్టి ఇంకో ఆదాముని తయారు చేయాలి ఆయన. ఎవరిని తయారు చేశాడు? హవ్వను తయారు చేశాడు. కాబట్టి స్వలింగ సంపర్కం అన్నది, స్త్రీలతో స్త్రీలు కానీ పురుషులతో పురుషులు కానీ పోవడం అన్నది బైబిల్ అనుమతించలే. లేదంటే మాకు అది ఇష్టం అంటే బైబిల్ పక్కన పెట్టేసి మన సొంత ఇష్టానికి వెళ్ళొచ్చు, తప్పేం లేదు. అందులో తప్పేం లేదంటే నేను ఆమోదించట్లేదు. బైబిల్ పక్కన పెట్టిన తర్వాత తప్పు ఒప్పులు ఎక్కడ ఉంటాయి? ఏముండవు. 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసను. ఎందుకని హవ్వను చేసేటప్పుడు దేవుడు ఆదాము శరీరంలోంచి తీస్తున్నాడు? పక్షుల విషయానికి వస్తే నేలమట్టితో చేశాడని రాయబడింది అక్కడ. జంతువుల విషయం వస్తే సపరేట్గా చేశాడు. జలచరాల విషయంలో కూడా అలాగే చేశాడు.
కానీ మానవుడికి సాటైన సాయం చేసేటప్పుడు ఎందుకని తననే రా మెటీరియల్గా తీసుకుంటున్నాడు? ఆదామునే ముడి పదార్థంగా ఎందుకు తీసుకుంటున్నాడు అంటే ఈ బంధం అన్నది సపరేట్ అయ్యేది కాదు. ఇది సపరేట్ కాదు, ఇది పర్మనెంట్ రిలేషన్. ఇది చావు మాత్రమే, మరణం మాత్రమే ఇద్దరిని వేరు చేయాలి. ఈ మాట వింటున్నప్పుడు భయం అనిపించట్లే? ఎన్నిసార్లు గొడవ పడ్డాము, అనవసరంగా పెళ్లి చేసుకున్నాం, నాకు తెలియక పెళ్లి చేసుకున్నా, ఎలాంటి దాని అనుకోలే, ఎలాంటి వాడు అనుకోలే, ఎన్నిసార్లు అలిగిపోయి ఉంటారో, ఎన్నిసార్లు గొడవ పడి ఉంటాం, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ ఎక్కుంటామో, కోర్టు మెట్లు ఎక్కుంటాం. నాకైతే భయం అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సరిగ్గా విసరడం చేత కావట్లేదు జీవితానికి. దేవుడు పెట్టినటువంటి వ్యవస్థకి అటు కానీ ఇటు కానీ మిస్ అవుతూ ఉంటే దాన్ని పాపం అంటది బైబిల్. ఒకే శరీరాన్ని ఇద్దరు వ్యక్తులుగా చేస్తున్నాడు ఆయన. శరీరం ఒక్కటే కానీ ఇద్దరినిగా చేస్తున్నాడు ఆయన. ఒకవేళ ముడి పదార్థం ఇంకో దగ్గర తీసుకుని ఉంటే అది వేరే, ఇది వేరే, ఏదో అనుకున్నాం కానీ కుదరలేదులే అనుకుంటాం. కానీ ఒకటే శరీరాన్ని ఇద్దరుగా ఆయన చేసినప్పుడు ఇద్దరు సపరేట్గా ఉండడానికి వీలు లేదు. ఎంత బలమైనటువంటి సంబంధం చూడండి. 22వ వచనం, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. ఎక్కడి నుంచి చేశాడంట? హవ్వని ప్రక్కటెముక నుండి. ఎందుకని ప్రక్కటెముక అనంటే ఆయన తల నుండి తీసుకొని ఉంటే కనుక తల మీద కూర్చుండేది, ఆయన పాదాల నుండి తీసుంటే కనుక బానిస అయ్యేది కదా. తల నుండి తీసుంటే తల మీద కూర్చుండేది, పాదాల నుండి తీసుంటే బానిస అయ్యేది. ప్రక్కటెముక నుండి తీశాడు ఆయన, ఈక్వల్, సమానం. 23వ వచనం, ఎప్పుడైతే ఆ స్త్రీని ఆదాము దగ్గర తీసుకుని వచ్చాడో ఆదాము మాట్లాడుతున్న మాట చూడండి. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. గుర్తుపట్టాడు, తను నాదే, తను నేనే. మామూలుగా కవులు స్త్రీలను వర్ణించేటప్పుడు అంతే కదా, కవులు స్త్రీలను వర్ణించడమే కవిత్వం అంటే, అంతే కదా. భార్యను తప్ప అందరిని వర్ణిస్తారు వాళ్ళు. నిజం, నేను చాలా సంస్కృతులు చూశాను, చాలా పుస్తకాలు చదివాను, చాలా శిల్పాలు అన్నీ చూశాను, కానీ స్త్రీని వర్ణించడే కవిత్వంగా పెట్టుకున్నారు. మరి ఎందుకో నాకు అర్థం కాదు. మరలా పురుషులను వర్ణించలే ఎక్కడ. ఎంతసేపు స్త్రీ పెదాలని, స్త్రీ జడల్ని, స్త్రీ పాదాలని, స్త్రీ చేతుల్ని, అదేంటి పురుషులకు ఉండవు ఇవన్నీ? మరేమో తెలియదు, కానీ భ్రష్టత్వం అంటారు దీన్ని, కవిత్వం అంటారు. ఏమంటారు దీన్ని? భ్రష్టత్వం. ఎందుకు భ్రష్టత్వం? ఆవిడ పెదాలంట దొండ పండులాగా ఉన్నాయంట. మరి నల్లగుంటే పెదాలు కదా. నేనేం చెప్తున్నానంటే స్త్రీని ఆరాధించడం అన్నది భ్రష్టత్వం. స్త్రీని దేవుడు చేసింది ఆరాధించడానికి కాదు. ఒక దైవజనుడు ఏమంటాడు అంటే, ఇప్పుడు నేను మస్కట్కి వచ్చాను, ఎక్కడ పడితే అక్కడ ఈ ఎల్ఈడి డిస్ప్లేస్ ఉన్నాయి యాడ్స్ ఇవ్వడానికి. ప్రతి డిస్ప్లే మీద బిర్యానీ డిస్ప్లే అవుతుంది అనుకో, రకరకాల బిర్యానీస్ వస్తున్నాయి. దాని అర్థం ఏంటంటే ఇది కరువులో ఉందని అర్థం. పాపం ఎప్పుడు బిర్యానీ మొక్క చూసినట్టు లేదని, అంతే కదా. ఎప్పుడు బిర్యానీ మొక్క చూడకపోతేనే ఎక్కడ పడితే అక్కడ బిర్యానీని ఆరాధించుకుంటాం. మరి ఇప్పుడు మనం వాల్పేపర్లో లేకపోతే గోడకు బిర్యానీ వేసి తగిలించుకున్నాం అనుకో, ఎప్పుడు చూడలే దాని ముఖాన్ని, మనం ఎప్పుడు తినలే. ఎందుకని స్త్రీని వర్ణించడం ప్రారంభించారు? ఎందుకు ప్రతి అవయవాన్ని వర్ణించడం ప్రారంభించారు? భ్రష్టత్వం కదా. స్త్రీని దేవుడిచ్చింది సాటైన సహాయంగా ఉండడానికి తప్ప ఆరాధ్య దైవంగా చేసుకోవడానికి కాదు, దేవతగా చేసుకోవడానికి కాదు. నా చిన్నతనంలో అంటే 6 నుంచి నేను చదువుకునేటప్పుడు తెలుగులో ఈ అజంతా శిల్పాలు, ఎల్లోరా శిల్పాలు అనేటట్టుగా వర్ణిస్తుంటే
తర్వాత ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అనుకున్నాను, ఎటు అక్కడ వెళ్ళింది లేదు, చూసింది లేదు, కానీ చూద్దాం ఎంతకు ఎల్లోరా శిల్పం అంటున్నారు, అజంతా శిల్పం అంటున్నారు, ఏంటి ఇంతకి అని నొక్కితే అన్ని భూతబొమ్మలు వచ్చాయి. మొత్తం అన్ని భూతబొమ్మలు వచ్చాయి, శిల్పాలన్నీ. వీటికి ఇంత ఫేమస్, వీటిని చూడాలా జీవితం ఒక్కసారైనా? వాటిని మొబైల్లో చూస్తుంటే తల్లిదండ్రులు కొడుతున్నారు, ఇదేం పనిరా పాడు పని అని. వాటినే శిల్పాల రూపంలో ఎక్కితే అక్కడికి వెళ్ళి చూస్తే దాన్ని టూరిజం అంటున్నారు, ఇక్కడ చూస్తే మాత్రం ఏంటో ఈ వైవిధ్యం నాకు అర్థం కాదు. వాడు చెక్కిన దానికి వాడి శిల్పి అన్నారు, వాడికి గౌరవం ఇచ్చారు. దాన్నే కదా యూట్యూబ్లో చూస్తూ ఉంటే మరలా బూత్ అంటారు. ఏంటి, ఏది బూతు? భ్రష్టత్వం అంటారు దీన్ని. మనం చదువుకున్నటువంటి కవులు స్త్రీలని విచిత్రంగా వర్ణించారు. కానీ మొట్టమొదట స్త్రీని ఆదాము దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆదాము వర్ణించలే ఆవిడ పెదాలని, ఆవిడ వెంట్రుకల్ని, కాళ్ళని వర్ణించలే. ఆయన ఏమంటాడు అంటే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. ఇది సరిగ్గా అర్థం చేసుకోవడం అంటే. ఒకవేళ వర్ణించడం ప్రారంభించామనుకో, ఆ వర్ణన చచ్చిపోయేంత వరకు ఉండదు. వయసు అయిపోయే కొద్దీ వర్ణన కూడా అయిపోతుంది. దొండ పండ్లు కాకర పండ్లు అవుతాయి కావా? దొండ పండ్లు కాస్త కాకర పండ్లు అవుతాయి వయసు పెరిగే కొద్దీ. మరి అప్పుడేం చేస్తావు? అంటే ఇది వయసు పెరిగే కొద్దీ అయిపోయేటువంటి, మాసిపోయేటువంటి సంబంధం కాదు ఇది. ఇప్పుడు నా శరీరం వయసు పెరిగే కొద్దీ నాకు నచ్చకుండా పోతుందా? నా శరీరం వయసు పెరిగే కొద్దీ నాకు నచ్చకుండా పోతుందా? నచ్చకుండా పోదు. ఒకవేళ నా శరీరానికి అవలక్షణం ఏదైనా వచ్చిందనుకో, నచ్చకుండా పోతుందా? వద్దనిపిస్తుందా? యాక్సిడెంట్ అయింది, ఏదో అవయవం ఇబ్బంది అయింది, నచ్చకుండా పోతుందా? లేదు. నా శరీరం నాకు ఇష్టమే. ఇది దేవుడు ఒరిజినల్గా పెట్టినటువంటి వ్యవస్థ. స్త్రీ పురుషుల మధ్య ఆయన పెట్టింది అందాన్ని ప్రాధాన్యంగా పెట్టలే, సంబంధాన్ని పెట్టాడు. నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. ఏ పరిస్థితుల్లో కూడా తన ఎముకను పోగొట్టుకోవడానికి మనిషి ఇష్టపడ్డు, ఏ సందర్భంలో కూడా తన మాంసం పోవడానికి మనిషి ఇష్టపడ్డు. సంబంధాన్ని బైబిల్ చూపెడితే ఈరోజు అందాన్ని మానవుడు సృష్టించుకున్నాడు, వర్ణించుకోవడం ప్రారంభించాడు. దేవుడు పెట్టిన వ్యవస్థకి ఈరోజు మనం ఆ దేవుని వ్యవస్థను పెడత్రోవ పట్టించిన విధానానికి తేడా చూడండి. 24వ వచనం, కాబట్టి పురుషుడు, కాబట్టి అంటే తనలో నుంచి తీయబడింది, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. కాబట్టి పురుషుడంట ఒకవేళ సందర్భం వస్తే తండ్రినైనా విడిచిపెడతాడంట, తల్లినైనా విడిచిపెడతాడంట, కానీ తన భార్యను విడిచిపెట్టలేడు. ఎందుకని? తల్లి వేరే, ఒక శరీరం కాదు. తండ్రి వేరే, ఒక శరీరం కాదు. కానీ స్త్రీ ఒకే శరీరం కాబట్టి వారిద్దరూ ఏక శరీరమై ఉందరు. ఇప్పుడు జరిగే గొడవలన్నీ ఎందుకంటే అత్తమామలతోనో లేకపోతే ఇటు తల్లిదండ్రులతోనో గొడవలు వస్తాయి. అన్ని ఊర్లు తిరిగి వీళ్ళు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన మరుసటి నుంచి వీళ్ళు గొడవ పడడానికి కారణం ఎవరు? పెళ్లి చేసిన వాళ్ళే కారణం. అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు వీళ్ళిద్దరి మధ్యలోకి? ఇక్కడ మనం ప్రైవసీ లేదు, మనం సపరేట్గా ఉందామంటే ఒక డబ్బా డైలాగ్ ఉంటుంది. మా అమ్మ నాన్న నన్ను కని పెంచి 9 ఏళ్ళు, మరి అక్కడే ఉండి చావచ్చు కదా, ఏం పంచాయతీ ఇది? మరి 9 ఏళ్ళు 9 మాసాలు మోసి ఇంత పెద్ద వచ్చినాక సాకినప్పుడు ఈవిడెందుకు తెచ్చుకోవాలి, ఆవిడెందుకు తెచ్చుకోవాలి? ఆవిడ ప్రైవసీని, ఆవిడ ఇష్టాలని, వాటిని ఎందుకు నాశనం చేయాలి? అంటే బానిసం తెచ్చుకున్నట్టు అమ్మ నాన్నలకు సేవ చేయడానికి. నేను విడిపోమని చెప్పట్లేదు, పడకపోతే విడిపోవడం మంచిదని చెప్తున్నా. ఎవరితో? పడకపోతే పక్క కాపురం పెట్టడం మంచిదని చెప్తున్నా, పడకపోతే. అంతే కదా? మరి ఈవిడ తల్లిదండ్రులు కూడా 9 మాసాలు మోసి పెద్ద దాకా పెంచి, మరి వాళ్ళు కూడా తెచ్చిపెట్టుకుంటే నలుగురు కలిసిగట్టుగా ఉండి ఈ ఇద్దరు కలిసి వాళ్ళ సేవలు చేస్తే బాగుంటుంది కదా. అలా ఒప్పుకుంటారా? ఏమంటే నేను ఒక్కతే కూతుర్ని, మా అమ్మ నాన్నలకు ఎవరు లేరు, వీళ్ళు కూడా మనతోనే ఉంటారంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోం. ఒకతే కూతురైతే ఆస్తి బాగుంటుంది, కానీ వీళ్ళని చూడాలంటే కష్టంగా ఉంటుంది.
ఎవరైతే పెళ్లి చేస్తారో వాళ్ళే వీళ్ళు విడిపోవడానికి కారణమవుతున్న సందర్భాలు కోకొల్లలు. వీళ్ళ మధ్య గొడవ రావడానికి కారణమే వీళ్ళిద్దరు నవ్వారనుకో, చూడలేకపోయే మొట్టమొదటి వ్యక్తులే వీళ్ళు. అసలు నవ్వుతాడేంటి? మరి పెళ్లి చేసిన దానికి తట్టుకోలేరు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారిద్దరూ ఏక శరీరం, వీళ్ళిద్దరూ హత్తుకుంటారు, మిగతా వాళ్ళంతా సైడ్ క్యారెక్టర్లో. నవమాసాలు కన్నావు కదా, మోసావు కదా, ఓకే, ఎవరు కాదన్నారు దాన్ని. పెంచి పెద్ద చేసావు కదా, ఓకే, ఎవరు కాదన్నారు దాన్ని. మీకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, అవి ఎంతవరకు వీళ్ళిద్దరిని విడదీయనంత వరకు ఆ హద్దులు ఉంటాయి, పరిధులు ఉంటాయి. ఎంత నరకం అనుభవిస్తారంటే కొన్ని సందర్భాల్లో పురుషులు కానీ, కొన్ని సందర్భాల్లో స్త్రీలు కానీ, వీళ్ళ డామినేషన్ ఎక్కువై ఉంటుంది. పెళ్ళైన తర్వాత పెళ్ళైన వారి మీద ఎవరు అజమాయిషీ చేసేదానికి లేదు. వాళ్ళ ప్రైవసీని, వాళ్ళ సంతోషాన్ని ఎవరు మధ్యలో వచ్చేదానికి వీలు లేదు. ఇది దేవుడు పెట్టిన నియమం. ఒకవేళ అంతగా విడిపోవాలి అంటే తల్లిదండ్రులు పక్కన పెట్టి వీళ్ళు కలిసి ఉండాలి. కానీ తల్లిదండ్రుల కోసం వీళ్ళు విడిపోయే పరిస్థితి వచ్చింది. ఇది బైబిల్ చెప్పలేదు, దేవుడు చెప్పలేదు. వారిద్దరూ ఏక శరీరం, ఒకే శరీరం. వాళ్ళు సపరేట్ కాదు, వాళ్ళిద్దరు ఏక శరీరం. ఎంత మిస్ అయిపోయింది కదా మన జీవితం, ఎంత మిస్ అయిపోయింది కదా మన జీవితం. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము నీతిమంతులకు తండ్రి, నీతిమంతులకు తండ్రి కదా. ఒకానొక రోజు ఏం చేశాడు అంటే హాగరును పెళ్లి చేస్తున్నాడు, రెండో పెళ్లి చేస్తున్నాడు. దేవుడు ఎంతమంది హవ్వలను ఇచ్చాడు ఆదాముకి? ఒక్కటే హవ్వని ఇచ్చాడు. ఇద్దరిని ఇవ్వకూడదు ఆయన? ఇస్తే ఏమన్నా తప్ప? లేదు కదా. దేవుడు నియమించినటువంటి పద్ధతి ఏంటంటే ఒక్క ఆదాముకి ఒక్క హవ్వ, ఒక్క హవ్వకి ఒక్క ఆదాం. నీతిమంతులకు తండ్రి అబ్రహాం ఏం చేశాడు? ఇంకో స్టెప్ని హవ్వని తెచ్చుకున్నాడు. అంతేనా? హాగర్ను తెచ్చుకున్నాడు. ఏమైంది? కుటుంబం కొల్లేరయింది. తర్వాత మీరు చూడండి, అందుకే మీరు ఒమనుకు వచ్చారు. అబ్రహాం పుణ్యం ఇది. మీరు బాగా కడుపు నిండా తింటున్నారంటే అబ్రహాం పుణ్యం ఇది. నీతిమంతులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి లాంటోడు. అలాంటోడు దేవుడు పెట్టినటువంటి ఏదైనా తోట ఆ పద్ధతిని అతిక్రమించాడు అన్నది మనం కనీసం ఊహించలేం కదా. ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది, తర్వాత వాళ్ళ మధ్య వచ్చినటువంటి గొడవలు, ఆ పరిస్థితులు మీరు చూడండి. చాలా ఇబ్బంది పడ్డాడు. ఇటు ఈవిడికి చెప్పలేడు, అటు ఆవిడికి చెప్పలేడు. కాబట్టి అబ్రహాము సమాధానంగా చనిపోయి ఉంటాడని నేను ఒప్పుకోను. సాగు కోసం అపేక్షించుంటాడు. తర్వాత ఇశ్రాయేలీలను మనం పిలుస్తాం కదా. ఇశ్రాయేలుకు మూల పురుషుడు ఎవడు? యాకోబు. ఎంతమంది? నలుగురు. మరలా ఆయనకు ఫేవరెటిజం ఒకటి. ఎవరంటే ఇష్టం అంట ఆయనకి? రాహేల్ అంటే ఇష్టం అంట. లేయాకి కొంచెం జబ్బు కళ్ళు ఉంటాయి, డెలికేట్గా ఉంటాయి. ఆవిడ కొంచెం వెలుగు చూడగానే కంట్లో నీళ్ళు కడతాయి, నచ్చలే. కానీ రాహేలు బాగా నచ్చింది. విషయం ఏంటంటే రాహేలు గొడ్రాలు. ఇక వీళ్ళ మధ్య ఆ కీచులాట, గొడవ చూడాలి. మనం టామ్ అండ్ జెర్రీ చూస్తాం కదా. టామ్ అండ్ జెర్రీలో ఒక్క పిల్లు ఉంటుంది, ఒక్క ఎలక ఉంటుంది. ఇక్కడ 2 పిల్లులు 2 ఎలకలు, డబుల్ షో. యాకోబు ఇలా ప్రవర్తించాడు. ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిందని చెప్తున్నా. తర్వాత పిల్లలు కానీ మొత్తం అంతా గందరగోళం అయిపోయింది. బాగలేదు, వాళ్ళ లైఫ్ బాగలేదు. సమూయేలు గ్రంథంలో ఒక ఆయన కనపడతాడు, ఎల్కానా అనే. ఎంతమంది? 2. ఏం పేర్లు? హన్నా, పెనిన్నా. మరలా ఫేవరెటిజం. ఎవరంటే ఇష్టం అంట? మరి ఆవిడతో సరిపెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు హన్నా అంటే ఇష్టం అన్నప్పుడు మరలా పెనిన్నా ఎందుకు? భక్తులుగా పిలువబడుతున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఎంత డిస్టర్బ్ అయ్యాయంటే
ఎందుకు డిస్టర్బ్ అయ్యాయంటే ఏదైనా తోటలో ఆయనకి ఇచ్చిన గీతని పక్కకి వెళ్ళిపోయారు, సైడ్ వెళ్ళిపోయారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సంసోను. ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలుకి విముక్తి ప్రసాదించడానికి ప్రత్యేకంగా పుట్టాడు ఆయన. ఫస్ట్ పెళ్ళి ఎక్కడ చేస్తున్నాడు? తిమ్నాథ్కి వెళ్ళి పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మర్యాదగా కాపురం చేసుకోకుండా విప్పుడు కథ ఒకటి వేసాడు ఆయన. ఆ విప్పుడు కథ ఎక్కడి దాకా వెళ్ళిందంటే దానికి సమాధానం కోసం ఆవిడ పీడించడం, మొత్తానికి ఆవిడ సమాధానం చెప్పడం. సరే సమాధానం చెప్తే చెప్పింది, ఇష్టమో కష్టమో కాపురం చేయాలి కదా, అలాగే ఇంటికి వచ్చేసాడు. వాస్తవానికి ఇంటికి వెళ్ళాల్సింది ఆవిడ, సూట్ కేసు సర్దుకొని. ఈయన వచ్చాడు ఇంటికి వచ్చి చాలా రోజులు వెళ్ళలేదంట. అప్పుడు వాళ్ళ మామకి ఏమైనా అర్థమైందంటే, ఇష్టం పోయింది. ఇష్టమైందని ఏం చేశాడు వాళ్ళ మామ? ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాడు. మరలా కొద్ది కాలానికి నా భార్యను చూద్దామని వచ్చాడు మేకపిల్లను పట్టుకొని. అక్కడికి వచ్చేటప్పటికి అలో చేయట్లే. ఎందుకంటే నువ్వు ఇష్టం పోయిందని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాను, నీకు కాబడితే చెల్లి ఉంది, ఆవిడకంటే చాలా అందంగా ఉంటుంది. మనోడు పిచ్చ కోపం వచ్చింది, వెళ్ళి 300 నక్కలు పట్టుకొచ్చాడు, మొత్తం తగలబెట్టేశాడు. వాళ్ళు గొడవకు వచ్చారు, వీళ్ళు మొత్తం ఎండ్ కార్డు పడింది స్టోరీకి. శుభం. దేవుని చేత ప్రత్యేకంగా పుట్టించబడిన వ్యక్తి ఫస్ట్ మ్యారేజ్ ఇంత దారుణంగా ఎండ్ అయిపోయింది. తనతో కాపురం చేసింది లేదు, తాలిబొట్టు కట్టాడు, 7 రోజులు విందు జరుగుతూ ఉంది, మొత్తానికి ఏదో డిస్టర్బ్ అయిపోయింది, మనస్పర్ధలు వచ్చేసాయి. ఎంత దారుణం అయిపోయింది పరిస్థితి, తగలబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు పెట్టినటువంటిది ఏదైతే ఉందో దానికి పక్కకు వెళ్ళేదాన్ని పాపం అని పిలుస్తాం. దేవుని హృదయానుసారుడు ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? దావీదు. ఆయన ఒకరోజు మేడపైకి ఎక్కాడంట, సాయంకాలం పూట అలా తిరుగుతున్నారు. వీళ్ళంతా వెళ్ళి రబ్బా మీద ముట్టడి వేసి వీళ్ళు యుద్ధం చేస్తుంటే ఈయన మాత్రం నిద్ర పట్టక పైన తిరుగుతున్నాడు. పైన తిరుగుతుంటే ఏం కనపడింది? సైనికుని భార్య కనపడింది. కనపడితే ఏం చేయాలి? లోపలికి వచ్చేయాలి కదా. ఆవిడని తెచ్చుకొని వ్యభిచారం చేశాడు, తర్వాత మర్డర్ చేశాడు. తర్వాత దావీదు అలా చేస్తాడా? చేశాడంటే నమ్మగలమా? మొత్తం కుటుంబం అంతా డిస్టర్బ్ అయిపోయింది. రాజ్యాన్ని వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది. భార్యలు చల్లా చెదిరైపోయారు, పిల్లలు చల్లా చెదిరైపోయారు, పిల్లలు చచ్చిపోయారు. మొత్తం అంతా గందరగోళం అయిపోయింది పరిస్థితి అంతా. ఇలా చేస్తాడా దావీదు? చేశాడా? దేవుని హృదయానుసారుడు ఇలా ప్రవర్తించాడా? ప్రవర్తించాడు. గిద్యోను నాకు ఆయన ఉన్నాడు. ఎంతమంది భార్యలు ఆయనకి? ఎక్కడుంటాడన్నా ఆయన అంటే నేనేం చేయలేను. వెరీ గుడ్, న్యాయాధిపతుల అడ్రస్ దొరికింది. ఇప్పుడు ఇంటి నెంబర్ చెప్పండి. ఎంతమంది భార్యలు? సింపుల్గా 70 మంది. ఎట్ట? కొడుకులు 70 మంది. కొడుకులు 70 మంది. ఇప్పుడు భార్యలు ఇంకొక ఆయన చూపెడతాను, మహాజ్ఞాని. ఎంతమంది భార్యలు? అదేంటి, ఒక్క ఆదాముకి ఒక్క హవ్వను దేవుడిస్తే ఆ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎంతమంది తెచ్చుకున్నాడు ఈయన? 700 మంది భార్యలు. అంతటి తాగాడా? 300 మంది ఉపపత్నులు. అంతటి తాగాడా? రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా ఏ జనుల్లో ఎవరితో అయితే సహవాసం చేయకూడదన్నాడో ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. దీనికి లెక్కలేదు ఇక్కడ, దీనికి నంబర్ పెట్టలే. పెళ్ళికి నంబర్ పెట్టాడు, ఉపపత్నులకి నంబర్ పెట్టాడు. ఉపపత్ని అంటే ఉంచుకున్న వాళ్ళు కాదు. అదేంటి, దేవుడు అంత జ్ఞానం ఇస్తే అలాంటోడు ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడని అసలు మనం ఊహించగలమా? మీకు తెలుసా, ఈ 700 మందిలో లేదా ఈ 1000 మందిలో ఒక్క ఇశ్రాయేలీరాలైన స్త్రీ కూడా లేదు. ఫార్మాలిటీకైనా ఒక్కరిని చేసుకోలే ఆయన.
అందరి బయట వాళ్ళని తెచ్చుకున్నాడు. మనం ఎవరినైతే భక్తులు అని పిలుస్తున్నామో వాళ్ళ పర్సనల్ లైఫ్లో, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో, వాళ్ళ ప్రైవేట్ లైఫ్లో అత్యంత దారుణంగా కింద పడ్డారు. చెప్పండి, దైవజనులు పాపం చేస్తారా? అమ్మో, దైవజనులు మనం అనొచ్చా మన దైవజనుల్ని? అనాల్సిందే వాళ్ళని. అనకనే చెడిపోయారు. నిజం. దావీదు కంటే గొప్పోళ్ళు లేడుగా, సొలొమోను కంటే గొప్పోళ్ళు లేడుగా, అబ్రహాం కంటే గొప్పోళ్ళు లేడుగా, యాకోబు కంటే గొప్పోళ్ళు లేడుగా, సంసోను కంటే గొప్పోళ్ళు లేడుగా, గిద్యోను కంటే గొప్పోళ్ళు లేడుగా. ఎంతసేపు వాళ్ళని అన్నాను నేను. వాళ్ళకంటే పెద్దోళ్ళు నాకు ఇప్పుడు ఎవరు కనిపించట్లే. అనొచ్చా ఎవరినైనా? అనొచ్చా? మీకు సమాధానం ఉందా లేదా? ఇంతవరకు దావీదు జీవితాన్ని చూసాం. దావీదు బత్షెబాతో వ్యభిచారం చేశాడు అని అంటే నేను మంచోడిని కదా? ఊరియా భార్యగా ఉండిన బత్షెబా యందు దావీదు సొలొమోను అన్నాడు. ఊరియా చనిపోయాడు కదా, ఆయన చనిపోయాడు, ఈయన పెళ్లి చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు బత్షెబా యందు సొలొమోను అన్నాడు అంటే సరిపోతుంది. ఇప్పుడు ఎందుకు పాతగా ఆయన మరలా రేపడం? మత్తయి సువార్తలో చెప్తున్నా నేను. ఊరియా భార్యగా ఉండిన బత్షెబా యందు దావీదు సొలొమోను అన్నాడు. ఇప్పుడు ఊరియాతో పని ఏంటి? ఊరియా అయిపోయాడు కదా. ఊరియా చనిపోయింది ప్రపంచం దృష్టికి, కానీ నువ్వు చేసింది మాత్రం తప్పే అని ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. మనం ఏమంటాం తెలుసా? చనిపోయిన వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడొచ్చా? తప్పుగా రాయించినప్పుడు మాట్లాడుకోకూడదా? తప్పు తప్పే, చనిపోయినా బ్రతికినా. ఎక్కువ మాట్లాడితే చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి మనోభావాలు దెబ్బతినవు, వాళ్ళు లేరు కాబట్టి. బ్రతికున్న వాళ్ళ గురించి మాట్లాడితేనే మనోభావాలు దెబ్బతిని కేసులు పెడతారు. ఇదొక సౌలభ్యం ఉంది ఇక్కడ. చనిపోయినా బ్రతికినా మంచిని మంచిగానే మాట్లాడుకుంటాం, చెడును చెడుగానే మాట్లాడుకుంటాం. మన వాళ్ళని వెక్కిరించట్లే, వాళ్ళకంటే మంచి వాళ్ళమని చెప్పట్లే. అలా మనం ఉండకూడదని హెచ్చరిక. ఎవడైనా పడతాడు. కింగ్ హ్యాస్ టు ఫాల్ సమ్వేర్ అని ఒక ప్రోవర్బ్ ఉంది. ఎంత రాజైనా ఎక్కడో చోట పడాలి. పడితేనే కదా ఇంకొకటి వస్తాడు సింహాసనం మీదకి. లేదు లేదు చివరి దాకా ఎలాగ ఉంటానంటే ఇంకొకటి రావద్దా? రాడా? ఎవడైనా పడాలి. నేను లైసెన్స్ ఇవ్వట్లే, మన వీక్నెస్ ఏంటో చెప్తున్నా. దేవుడు ఏదైనా తోటలో స్త్రీకి పురుషుడికి మధ్య పెట్టిన సంబంధం ఎలాగుంది, తర్వాత వచ్చిన వ్యక్తులు దాన్ని ఎంత వికృతంగా మార్చిపడేశారు. సరే, బయట మార్చారంటే బాగుంది, కానీ ఆయన హృదయానుసారులని పిలువబడిన వాళ్ళే దాన్ని అత్యంత దారుణంగా చెరిపేశారు. యేసు ప్రభు సమరయ అనే ప్రాంతానికి వెళ్ళాడు. సుకార్ అనేటువంటి ఒక గ్రామానికి వెళ్ళి యాకోబు బావి దగ్గర కూర్చో అన్నాడు. ఆ యాకోబు బావి దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల సమయం. ఎందుకు వచ్చింది ఆవిడ ఆ సమయానికి? ఆ సమయంలో ఎవరు ఉండరు కాబట్టి, ఇంకెవరికి తాను కనబడకుండా ఉండేదానికి ఆ సమయంలో వచ్చింది. వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ మనకు తెలుసు. నేను నీకు నీళ్ళు ఇస్తానమ్మా, ఆ నీళ్లు తాగితే ఇంకెప్పుడు దప్పిక కాదు. అయ్యా అయితే ఆ నీళ్ళు ఇవ్వు, ఇంత దూరం రాకుండా, పైగా ఈ టైంలో రాకుండా ఇబ్బందిగా ఉంది. సరేనమ్మా, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని వస్తే నీళ్ళు ఇస్తాను నీకు. ఆవిడ చాలా మంచిది. అయ్యా నాకు పెనిమిటి లేడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మ నిజమే చెప్పితివి. యేసుప్రభుకు నిజం కావాలి. మనం ఎలా బ్రతుకుతున్నామో ఆయన తెలుసు. ఆయన తెలియదేవి ప్రత్యేకంగా లేదు ఇక్కడ, ఆయనకు అన్నీ తెలుసు. అయితే మనం ఒప్పుకుంటే మర్యాద, ఒప్పుకోకపోతే అక్కడ ఏడవాలి నరకంలో. ఎక్కడ ఒప్పుకుంటే ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చాడు ఆయన. ఇక్కడ ఒప్పుకోకపోతే దాన్నే నరకంలో ఒప్పుకోవాల్సి వస్తుంది. అక్కడ క్షమించేవాడు ఉండడు. నాకు పెనిమిట్లు లేడు. యేసుప్రభు అన్నాడు, అమ్మ సత్యమే చెప్పితివి, నీకు 5 పెనిమిట్లు ఉండరు, ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు అంటే 7వ వాడు రాబోతున్నాడని. 5 పాస్ట్ టెన్స్, ఇప్పుడున్నవాడు 6, పోయిన తర్వాత ఎవరు వస్తారు? ఇక 7. ఎందుకు వస్తారు? ఆవిడకేమి అంత ఇష్టమా భర్తను మార్చడం అంటే? మొదటోని చేసుకుంది
వాడు వదిలిపెట్టాడు, రెండోవాడు మంచోడు అనుకుంది, వాడు వదిలిపెట్టాడు, వాడు పగిలిపోయింది ఆవిడ జీవితం. మనం అనుకుంటాం ఎవరైనా ఎక్కువ మంది తిరుగుతున్నారనుకో, మనం అతి ఉత్తమం లెక్క, పురుషోత్తమం లెక్క బిల్డప్ ఇచ్చి చిచ్చి ఏంటి జీవితం అనుకుంటాం కదా. వాళ్ళ జీవితంలోకి వెళ్ళి చూస్తే ఎంత వెలితి ఉంటుందంటే ఆ వెలితి మనకు అర్థం కాదు. అలాగని తిరిగిన వాళ్ళందరినీ నేను సపోర్ట్ చేయట్లే. అక్కడ ఆవిడ వెలితి ఏంటంటే కనీసం వీళ్ళైనా నాకు సెక్యూరిటీ ఇస్తారేమో, నాకు క్షేమాన్ని ఇస్తారేమో, నన్ను పట్టించుకుంటారేమో, నన్ను అర్థం చేసుకుంటారేమో, అలా ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు, ఆవిడ వెలితిని తీర్చాడు ఆయన. ఎందుకని 5 పెనిమిట్లు, ఇప్పుడు 6వ వాడు. ఆవిడ పరిస్థితేనా లేకపోతే ప్రపంచం పరిస్థితి ఇలాగే ఉందా? ఆవిడ పరిస్థితి ఎలాగే ఉందా లేకపోతే ప్రపంచం అందరి పరిస్థితి ఇలాగే ఉందా? అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ప్రవక్త అయిన హోషేయ ఉన్నాడు. ఎవరిని పెళ్లి చేస్తున్నాడు ఆయన? గోమెరు అనేటువంటి వ్యభిచారిని పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మరలా ఆవిడ వ్యభిచారం మానలే. ఆయన మనసు ఎలా ఉండి ఉంటుంది? మనం హోషేయ అని గొప్పగా మాట్లాడుకుంటాం కదా, ఆయన పర్సనల్ లైఫ్లో ఎంతగా పగిలిపోయి ఉంటాడు ఆయన, ఎంత ఆ మానసిక క్షోభను అనుభవించుంటాడు, ఎంత వేదన అనుభవించుంటాడు, కనీసం మనకు అర్థం కాదు అది. ఎందుకు ప్రభువా నాకు ఇలాంటి వ్యభిచారిని పెళ్లి చేసుకోమని ఆజ్ఞ ఇచ్చావంటే, ఇశ్రాయేలీలందరూ నన్ను విడిచిపెట్టి వ్యభిచారం చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. నా బాధ ఏంటో నీకు అర్థం కావాలంటే నువ్వెవరిని పెళ్లి చేసుకోవాలి? ఒక్క భార్య వ్యభిచారం చేస్తే నీ పరిస్థితి అలాగే ఉంది కదా. ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చిన మొత్తం అందరూ వ్యభిచారం చేస్తున్నారు, అందరూ విగ్రహారాధన చేస్తున్నారు. నా పరిస్థితి ఎలాగుంటుంది? సరిగ్గా నా పెయిన్ ఏంటో నీకు అర్థమైతేనే కదా నువ్వు ప్రవచించగలుగుతావు. చాలా సందర్భాల్లో దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అదే పెయిన్ని, అదే బాధని తన ప్రవక్తలకు ఇచ్చాడు ఆయన. యెహెజ్కేలు భార్య చనిపోయింది తెలుసా మీకు? దేవుడు అన్నాడు ఏడ్చొద్దు అన్నాడు. భార్య చనిపోతే ఏడవకూడదా? మన గదిలో చెప్తున్నది. నీకు ఇష్టమైన దాన్ని ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నా. ఒకవేళ ఇష్టం కాలేదనుకో, గయ్యాలి గంగమ్మ అనుకో, ప్రాబ్లం ఏం లేదు, పోయిందే మంచిది ప్రభు అనుకోవచ్చు. కానీ నీకు ఇష్టమైన దాన్ని, నీ కన్నులకు ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను, కానీ ఏడవద్దు, ప్రవచించు అని మాట్లాడాడు. భక్తుల జీవితాలు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో గందరగోళమైపోయాయి. కొంతమంది చూపించాను కదా, మొత్తం భక్తులందరి జీవితాలకు వెళ్ళండి, వాళ్ళ పరిస్థితులు చూడండి, అత్యంత దారుణంగా డిస్టర్బ్ అయ్యాయి. మనకు తెలుసు యోబు భార్య, నా ఊపిరి నా భార్యకు అసహ్యం, నా వాసన నా కుమారులకి అసహ్యం అని మాట్లాడతాడు ఆయన. దగ్గరకు రాలేకపోయింది తను. ఇప్పటికీ దేవుని ఎందుకు కనపరుస్తున్నావు? ఆయన దూషించి, ఆయన నామాన్ని చెప్పించి మరణం కావచ్చు కదా, చనిపోవడం మంచిది కదా. ఎంత డిస్టర్బ్ అయిపోయింది కుటుంబం. నేనేం మాట్లాడుతున్నానంటే, పాపము అంటే పెద్ద కత్తి తీసుకొని అవతల వ్యక్తిని నరికితేనే కాదు. పాపం అంటే కోట్ల రూపాయలు మోసం చేస్తేనే కాదు. పాపం అంటే 10 మందితో వ్యభిచారం చేస్తేనే కాదు. పాపం అంటే దేవుడు పెట్టిన ఏ వ్యవస్థనైనా, ఆయన మాట్లాడిన ఏ మాటనైనా కుడికి కానీ ఎడమకు కానీ వెళ్తే దాన్ని పాపమని పిలుస్తాం. అలాంటిది ప్రతినిత్యం మనం అనుభవిస్తున్నది వివాహ వ్యవస్థ. దేవుడు ఆ మొదటి వివాహాన్ని ఎలాంటి ఉద్దేశంతో, ఎలాంటి ప్రణాళికతో, ఎలాంటి బంధంతో చేశాడో దానికి మిస్ అయితే గనక, కొంచెం మిస్ అయినా సరే పాపమే అవుతుంది. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న మనందరిలో, నాతో సహా అందరం కలిపి ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా రాయి మిస్ అయ్యే ఉంటుంది. మన ప్రవర్తన మిస్ అయ్యే ఉంటుంది ఆయన గీచినటువంటి గీతకి, ఆయన పెట్టినటువంటి వ్యవస్థకి. కానీ మనకు దేవుడు అంటే ఇష్టం కదా, దేవుడు అంటే ఇష్టం. కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం ఎంత దారుణం అయిపోయిందో. మరి మన పరిస్థితి ఏంటి? మనకున్న నిరీక్షణ ఏంటి? మనకున్న ధైర్యం ఏంటి? చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది. 15వ వచనం నుంచే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. అంటే యేసుప్రభు కూడా పెళ్లి చేసుకొని మనలాగే ప్రవర్తించాడని కాదు దీని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలడు, ప్రతి భావోద్వేగాన్ని అర్థం చేసుకోగలడు, ప్రతి నొప్పిని అర్థం చేసుకోగలడు, ప్రతి బాధని అర్థం చేసుకోగలడు. కాబట్టి మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు, కృప అంటే ఇక్కడ మనం వెళ్ళి దేవుని దగ్గరికి నన్ను క్షమించనేటువంటి ఒక బలమైన కారణం అంటే ఏమీ లేదు. కృప ఉచితముగా, కృప అంటే మనకు అర్హత ఉందని కాదు, అర్హత లేదు కాబట్టి వెళ్తున్నాం ప్రభువా క్షమించు అని. ఆయన కృప దగ్గరికి వెళ్ళి ఆ కృపను బట్టి ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాము. మనకున్నటువంటి ధైర్యం ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రభువా నీవు ఏదైతే వ్యవస్థ పెట్టావో అది పెళ్లి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నీవు పెట్టినటువంటి 613 ఆజ్ఞల విషయంలో నేను నిరపరాధిని, నిర్దోషిని, ఏ ఆజ్ఞను కూడా నా జీవితంలో అసలు మేరలేదు, నా అంత మంచోడు లేడు అని పోయేదానికి ఎవరికి లేదు. ప్రభువా నీవు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చావో అన్ని ఆజ్ఞల విషయంలో దోషిని, పాపిని, అన్ని విషయాలు చెడిపోయిన వాడిని, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ మంచితనం లేదు, ప్రతి విషయంలో చెడిపోయాను. అయితే ఎందుకు వచ్చాను నా దగ్గరికి అంటాడు ఆయన. నేను ఎందుకు వచ్చాను అంటే నా ధైర్యం ఏంటంటే నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు అని బట్టి నీ ఎదురుకు వచ్చాను, నేను నీ దగ్గరకు వచ్చాను. నా ధైర్యం ఏంటంటే నా మంచి పనులు కాదు, నా కోసం ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలో ప్రాణం పెట్టాడు ఆయన నా ధైర్యం. నేను మంచోడని ప్రాణం పెట్టాడు ఆయన, నేను మంచోడని ప్రాణం పెట్టాడా, నేను పాపాత్మనని ప్రాణం పెట్టాడా, నేను పాపినని ప్రాణం పెట్టాడు ఆయన. నాలో ఏ మంచితనం లేదు, ఇది నా ధైర్యం. నేను మంచోడిని కానప్పటికీ, నేను పాపినైనప్పటికీ, బలహీనుడైనప్పటికీ, అన్ని విషయాల్లో చెడిపోయినప్పటికీ ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు కాబట్టి ఆ ధైర్యంతో ఆయన దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి మనం కానీ, ఈ మాటలు వింటున్నటువంటి యావత్తు క్రైస్తవ్యం కానీ, చాలామంది యూట్యూబ్లో పచ్చి అబద్ధాలు చెప్తుంటారు. మాకు పెళ్ళి ఎప్పటికీ 20 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు మేము గొడవ పడలేదు తెలుసా అంటారు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ సపరేట్ రూమ్లో ఉన్నారేమో, అందుకే గొడవ పడలే. ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు డైరెక్ట్ కాకుండా. అబద్ధం, అలాంటి నమ్మకండి. 20 సంవత్సరాలు అయింది ఇప్పటికి గొడవ పడలేదు అంత సోది. అది జస్ట్ పబ్లిక్ని మోసం చేయడం. ఎందుకంటే ఇదొక ప్రపంచం, అవతల తల ఇంకో ప్రపంచం, 2 ప్రపంచాలు. 2 మనుషులు అంటే ఇద్దరికి అభిప్రాయాలు ఉంటాయి, ఇద్దరికి ఆలోచనలు ఉంటాయి, ఇద్దరికి ప్రణాళికలు ఉంటాయి, ఇద్దరికి ఇష్టాలు ఉంటాయి. నువ్వు చెప్పిన ప్రతిదీ తను వినదు, తను చెప్పిన ప్రతిదీ యువతల వ్యక్తి వినాల్సిన అక్కర్లేదు. మనమేమైనా రోబోట్స్? మన అది అడుగుతాను. రోబోట్లు గొడవ పడవు తెలుసా మీకు? ఎందుకని? వాటికి ఇవ్వబడిన కమాండ్ ప్రకారమే బ్రతుకుతాయి అవి, అంటే పని చేస్తాయి. కాబట్టి అవి గొడవ పడవు, చాలా కోఆర్డినేషన్గా వర్క్ చేస్తాయి అవి. మన రోబోట్స్ కాదు, మనకు స్వేచ్ఛ ఉంది. చాలామంది మాట్లాడుతుంటారు మాకు గొడవలేరు, మేము ఎప్పుడు గొడవ పడలేదని నేను అనుకుంటాను. ఎవరు చెప్తున్నారు మీరు ఎంతకీ అని? అసలు గొడవ పడలేదంటే మీరు మనుషులే కాదు, మనుషుల కేటగిరీ కిందకే రారు. ఏదైనా తోటలో పాపం జరిగిన తర్వాత ఏం ఆదావు తిన్నావా అన్నాడు ఆయన. సే ఎస్ సార్ నువ్వు, అంతే కదా. తిన్నావా అంటే అవును లేదా కాదు. ఆయన ఏం చెప్పాడు? నీవు నాకు భార్యగా ఉండేట్టుకు ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే నేను తిన్నాను. ఫస్ట్ గొడవే స్టార్ట్ అయింది కదా. అంటే వేలు ఆవిడ మీద చూపించాడు, ఆవిడ ఒప్పుకుంటుందా? గుడ్లు ఉరిమురుగు చూసుంటుంది కదా, ఇంటికి రా చెప్తాను కదా అని కదా. నేను ఇస్తే తినేస్తావా, నీకు బుద్ధి లేదా అనేటట్టు చూసుండదా? నీకు తినాలనుంది కాబట్టి తిన్నావు, నా మీద ఎందుకు చెప్పడం?
ఆదాము హవ్వల విషయంలోనే గొడవ జరిగితే ఇప్పుడు మనకు జరగదు ఏంటి? మనం అంత మంచోళ్ళం ఏంటి? కాబట్టి ఎవరైనా వచ్చి ఉత్తమమైన దాంపత్యం గురించి ప్రసంగం చేస్తూ ఉంటే అస్సలు వెనకండి లేచి వెళ్ళిపోండి. ఎందుకంటే ఫస్ట్ గొడవపడేది వాళ్ళే కాబట్టి. ఉత్తమమైన దాంపత్యం గురించి నా చిన్నతనంలో మా స్కూల్లో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఎక్కడి నుంచి ఒక ఆయన వచ్చాడు. పైన షర్ట్ లేదు, కింద ప్యాంట్ లేదు, గోచి పెట్టుకొని నామాలు బీకొని వచ్చాడు. ఆయన ఏం చేస్తాడంటే భార్యాభర్తలు ఇరువురు చేత యజ్ఞం చేయిస్తాడంట, హోమం చేయిస్తాడంట. ఎందుకంటే వాళ్ళ దాంపత్యం బాగుండాలని. ఏంట్రా వీడి పరిస్థితిని చూస్తే భార్య వదిలిపెట్టింది వీడిని మొదటి సంవత్సరంలోనే. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు? మిగతా భార్యాభర్తలందరి చేత హోమం చేయిస్తున్నాడు. నేను అన్నాను, వాడికే భార్య వదిలి పెడితే మీరు వెళ్ళి కూర్చుంటే మీకెలా బాగుంటుంది? అదంతా మా తెలీదు. అక్కడికి వెళ్ళి హోమం చేస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళిద్దరు రోబోట్స్ అయితే ఉంటుంది. లేకపోతే ఆయనకు మూగా ఎవడికి చెవుడు ఉంటే అప్పుడు ఉంటుంది సఖ్యత. ఇద్దరు మాట్లాడే శక్తి ఉంటే, ఇద్దరికి నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఉంటే ఖచ్చితంగా మనస్పర్ధలు వస్తాయి. మనుషులు అన్న తర్వాత మనస్పర్ధలు వస్తాయి. గొడవ పడవని లైసెన్స్ ఇవ్వట్లే నేను. విషయాన్ని అర్థం చేసుకుంటే పరిష్కారం సగం వచ్చినట్టు. సమస్య ఏంటో అర్థమైతే పరిష్కారం సగం వచ్చినట్టు. అవతల వ్యక్తి అభిప్రాయాన్ని మనం గౌరవించాలి, మన అభిప్రాయాన్ని తను గౌరవించాలి. గౌరవించకపోతే కూర్చొని నెగోషియేట్ చేయాలి, మాట్లాడుకోవాలి, విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈక్వల్ ఇద్దరమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఈక్వల్. కాబట్టి ఇద్దరికి సమానమైనటువంటి హక్కు ఉంటుంది, పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇది దేవుడు పెట్టినటువంటి నియమం. ఇది మనం ఒకరిని తొక్కేస్తున్నామంటే, ఒకరిని సపరేట్ చేస్తున్నాం, దాని అర్థం ఏంటంటే దేవుడు పెట్టిన దాన్ని ధిక్కరిస్తున్నామని అర్థం. నిజమే, మనమే సంపాదించవచ్చు. కానీ మన సంపాదన మొత్తం కుటుంబం అంత పద్ధతిగా నడవట్లే. తను పని చేస్తుంది, తనకి శాలరీ రాకపోవచ్చు. ఇవ్వాల్సింది ఎవరు? సగం శాలరీ తందే కదా. నేనేం చెప్తున్నానంటే మన వ్యక్తిగత జీవితాల్లో ప్రతిరోజు ఫెయిల్ అవుతున్నాం. మన ఇంట్లో జరిగే ప్రతి ఆర్గ్యుమెంట్లో మనం ఫెయిల్ అవుతున్నాం. ఇలా మనం ఫెయిల్ అవుతున్నాం అంటే దాన్ని పాపం అని బైబిల్ చెప్పింది. ఇప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించాలి, ఎందుకు ఆయన పాదాల మీద పడాలి అంటే, కానీ మనం చాలామంది ఏం చేస్తామంటే ఇది పాపం అనుకోము. దీన్ని ఇంట్లో జరిగే విషయాలు పాపాలుగా భావించం మనం. కానీ అది ఏదైనా తోటలో దేవుడు పెట్టినటువంటి నియమం. అది ప్రతి సందర్భంలో మనం పాపం చేస్తున్నాం. ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థకి కుడికి ఎడమకి తొలగిపోతున్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర వచ్చి, ప్రభువా నేను పాపం చేశాను, నువ్వు పెట్టిన వ్యవస్థని దారుణంగా నేను వ్యతిరేకిస్తున్నాను, నన్ను క్షమించు అని అనాలి. దావీదు మినహాయింపు కాదు ఇందులో. సొలొమోను మినహాయింపు కాదు ఇందులో. అబ్రహాం మినహాయింపు కాదు ఇందులో. భక్తులు ఎవరు మినహాయింపు కాదు ఇందులో. గోమెరు మినహాయింపు కాదు ఇందులో. కోపగించుకొని ఉంటాడా గోమెరు మీద? హోషేయ గోమెరు మీద కోపగించుకొని ఉంటాడా? గొడవలు జరిగి ఉంటాయా? హోషేయ గోమెరుకు సంబంధించినటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి వచ్చింటే చూశాను. ఎంత ఏడుస్తాడో, ఎంత గొడవ పడతాడో, ఎంత బ్రతిమలాడతాడో. వాగ్వాదం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. వాళ్ళు కలిసిన ప్రతిసారి వాగ్వాదమే, గొడవే. నాకు అనిపించింది భక్తులు ఎంత నొప్పి ద్వారా, ఎంత శ్రమ ద్వారా, ఎంత మానసిక క్షోభ ద్వారా వెళ్ళారు వాళ్ళు ప్రకటించడానికి. దేవుడు పెట్టిన దానికి కుడికి ఎడమకు పోతే దాన్ని పాపం అని పిలుస్తాం. కానీ మనం ఏమనుకుంటా అంటే పాపం అంటే ఎవరినో చంపితేనో, లేకపోతే ఒక 10 మందితో వ్యభిచారం చేస్తానో, లేకపోతే కోట్ల రూపాయలు మోసం చేస్తానో అదే పాపం అనుకోండి. కాదు, ప్రతిరోజు మన జీవితంలో దేవుడికి ఇచ్చిన గీతలకి కుడికి ఎడమకి వెళ్తున్నాం. ధర్మశాస్త్రంలో 6వ ఆజ్ఞ వ్యభిచరింపకూడదు. అంతేనా? నరహత్య చేయకూడదు. తర్వాత ఏమున్నది? వ్యభిచరింపకూడదు. వ్యభిచారం జరుగుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు అంటారు, ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని మాట్లాడాడు ఆయన. దేవుని చిత్తం కాదది. మనకు ఇవ్వబడినటువంటి జీవిత భాగస్వామితోనే మనం ఏమంటారు, మన
ఫిజికల్ నీడ్స్ కానీ, ఎమోషనల్ నీడ్స్ కానీ, మోరల్ సపోర్ట్ కానీ, స్పిరిచువల్ సపోర్ట్ కానీ, సోషల్ కానీ, ఫైనాన్షియల్గా ఏదైనా సరే మనకు ఇవ్వబడినటువంటి జీవిత భాగస్వామితో ఉంటే అది దేవుణ్ణి గౌరవించినట్టు, దేవుణ్ణి ఆరాధించినట్టు, ఆయన ఆజ్ఞను పాటించినట్టు. ఎప్పుడైతే మన జీవిత భాగస్వామి దగ్గర నుంచి పక్కకు వస్తున్నామో ఏదో ఒక అవసరత కోసం, దాని అర్థం ఏంటంటే ఆయన వెక్కిరిస్తున్నామని. మహాపాపం అది, పాపం అది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి అత్యవసరం. ఎందుకు అత్యవసరం అంటే ఆయన ఏదేం తోటలో పెట్టిన వ్యవస్థని వెక్కిరించాం కాబట్టి. చివరికి ఒక మాట చెప్తాను. దేవుడు ఆదాముకి హవ్వను తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు? తన ప్రక్కటెముక నుంచి గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి తీసుకుని వచ్చాడు కదా. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షించడానికి, మనల్ని సంఘంగా చేయడానికి ఏం చేశాడు అంటే తాను శిలువ మీద ప్రాణం పెట్టి ప్రక్కన బల్లింపోటు ఓడిపించుకొని సమాధి చేయబడి అలా సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆదాం ప్రక్కటెముక నుంచి స్త్రీ ఎలా వచ్చిందో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రక్కన బల్లింపోటు ఓడిపించుంటే కానీ నేను రాలే. అక్కడ ఆదాముకు సాటైన సహాయం కోసం ఆదాముకి గాఢ నిద్ర కలిగింది. కానీ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏ విషయంలోనూ సాటి కాదు. కానీ ఆయనతో సాటిగా మనల్ని చేయడానికి, ఆయన పక్కన మనల్ని నిలవబెట్టుకోవడానికి సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని వ్రాయబడింది ఎఫెసీ పత్రికలో. ఆ వచనం ఒకసారి చదివి వినిపిస్తాను. భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఆ సంబంధాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంఘానికి ముడిపెడుతూ అపోస్తలుడైన పౌలు వర్ణించిన విధానం చూడండి. 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 25 నుంచి. ఏ 5వ అధ్యాయం? వెరీ గుడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలనే తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడను లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఏదైనా తోటలో ఆదాము కొరకు హవ్వను దేవుడు చేస్తున్నాడు కదా, అది భవిష్యత్తులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను, ఆ సిలువను బట్టి ఏర్పాటైన సంఘాన్ని చూపెడుతుంది. అక్కడ మనం ఏదైనా తోటలో అక్కడే ఆగిపోతే కనుక మనకు అర్థం కాదు దాని పూర్తి అర్థం అన్నది. దాని నెరవేర్పు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువలోను సంఘం ఏర్పాటు కావడంలోను, ఆ సంఘాన్ని పరిశుద్ధపరచడానికి పవిత్రపరచడానికి కలంకం కానీ ముడత కానీ మచ్చ కానీ లేకుండా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా తను అప్పగించుకున్నాడో అక్కడ చెబుతూ ఉన్నప్పుడు ఇదా ఏదైనా తోటలో దేవుడు చేసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వరుడు, పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తెలం. అక్కడ ఆదాము హవ్వ ఏర్పాటయ్యే విషయంలో తాను చేసింది ఏమీ లేదు, తాను నిద్రపోయాడు అంతే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఇలా సంఘంగా ఏర్పాటు చేసే విషయంలో స్వచ్ఛందంగా తను తాను అప్పగించుకున్నాడు, ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెడితే ఈరోజు మనం సంఘంగా ఏర్పాటయ్యాం. ప్రతినిత్యం ఆయన పాదాల దగ్గరకు వచ్చి సిలువ దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపిని, నీవు ఏదైనా తోటలో పెట్టినటువంటి వ్యవస్థని ప్రతి సందర్భంలో వెక్కిరిస్తున్నాను. అది మనం ఎలా వ్యతిరేకిస్తున్నాం, మనం ఎలా దానికి దూరం వెళ్తున్నాం, పక్కకు వెళ్తున్నామో, కుడికి ఎడమ తొలుగుతున్నాం మనకు తెలుసు. కాబట్టి ఆయా సందర్భాలని సిలువ దగ్గర ఒప్పుకోవడం ద్వారా మనం మరలా దేవుణ్ణి గౌరవిస్తున్నాం. అలా కాకుండా మనం కప్పుకోవడం ప్రారంభిస్తే మరింత పాపాన్ని మనం మూటగట్టుకుంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మనందరికీ ఎంత అత్యవసరం. ఆయన వ్యవస్థని వెక్కిరిస్తున్నాం.
ఆయన వెక్కిరించి మనకున్న ధైర్యం ఏంటంటే, వెక్కిరించినప్పుడు మనకున్న ధైర్యం ఏంటంటే, ప్రభువా ఉచితమైన కృప, నీ కృపను బట్టి మాత్రమే నీ సన్నిధానానికి వస్తున్నా, నన్ను క్షమించు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ లేకపోయి ఉంటే అబ్రహాం మొదలుకొని సమరయ స్త్రీ వరకు ఎవ్వరికీ ధైర్యం లేదు దేవుని ఎదురుగా నిలవబడేదానికి. ఎందుకంటే ప్రతి సందర్భంలో వెక్కిరించిన వాళ్ళమే. అబ్రహాం కూడా లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ఉంది కాబట్టి ధైర్యంతో ఆయన సన్నిధానానికి వెళ్ళి నిలవబడడానికి నేను ధైర్యం కలిగి ఉన్నాను. ఎందుకంటే ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నన్ను అర్థం చేసుకోగలడు అని.